చాలామంది చెప్తారు, ఏమని చెప్తారంటే గొడవకి వెనకాల ఉండాలి, విందుకి ముందు ఉండాలి. తిండికి ముందు ఉండాలంట, గొడవకి వెనకాల ఉండాలంట. ఎందుకు? ముందున్నాం అనుకో అన్ని ఐటమ్స్ పడతాయి, లేకపోతే సాంబార్లో వేడి నీళ్ళు పడతాయి. అందుకని ముందు ఉండాలంటారు, గొడవకి వెనక ఉండాలంటారు. ఈ రోజున మన పిల్లలు ఏం చేస్తారంటే అక్కడ ఏదైనా గొడవ జరుగుతుందనుకో ముందే పరిగెత్తుతారు, అక్కడికి వెళ్ళి ముందే నిలవబడతారు. నేనేం తప్పు చేయలేదండి, ఊరక మా ఫ్రెండ్ వచ్చానంటే వాళ్ళేమంటారు, సర్లే బాబు అదేదో కోర్టుకు వచ్చి చెప్పమ్మా, అదేదో స్టేషన్కి వచ్చి చెప్పు అంటారు. నేను చేయలేదండి, అసలు నేను తప్పు చేయలేదండి, నేను గొడవ చేయలేదండి, మా ఫ్రెండ్ వాడితో పాటు వచ్చానండి అంటే వాళ్ళు ఏమంటారు, నిజమే బాబు నువ్వు చెప్పింది ఆ మాట అక్కడికి వచ్చి చెప్పంటారు. అవసరమా? యవనస్తులైన మగపిల్లలు మీ పిల్లలకి చెప్పండి. ఒకవేళ వాళ్ళు రాకపోతే యూట్యూబ్లో వాక్యం ఉంటుంది, వినమని చెప్పండి. ఎందుకంటే నీవు ఉండకూడని చోట నువ్వు ఉన్నావనుకో నీకు దెబ్బలు పడతాయి. అది పాపుల మార్గం, ఆ మార్గంలో నీవు నిలవబడకూడదు. హల్లెలూయా.